కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమని కాంగ్రెస్ నేత ఈరవర్తి అనిల్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు వీరికి సేవ్ కాంగ్రెస్ అని గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తనకు టికెట్ రావద్దని ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారని, కానీ ఈ విషయంలో భట్టి విక్రమార్క పట్టుబట్టి టికెట్ ఇప్పించారని అన్నారు. గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి పంపారని ఆరోపించారు. ఇక కౌశిక్ రెడ్డికి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉత్తమ్పై పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం, మళ్ళా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అంటే మళ్ళీ నష్టపరచడం, మునుగోడు ఉప ఎన్నిక తీసుకురావడం, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నాయకులంతా కూడా కొందరు నాయకులు బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపరిచే విధంగా ప్రయత్నం సాగుతుంది. రేవంత్ రెడ్డి గారితో ఇబ్బంది ఏంటి? మీకు ఒక ఇబ్బంది అందరూ అనేది ఒకటి, ఆయన ఫోన్లో అందుబాటులో ఉండడం అన్నది ఒకటే తప్ప మిగతా ఆరోపణలు కానీ, లేకపోతే ఆయన ఈ ప్రభుత్వం పైన ఫైట్ చేయట్లేదని కానీ ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా? అదొక్క ఇబ్బంది తప్ప ఇంకా వేరే ఇబ్బంది రేవంత్ రెడ్డి గారితో ఉన్నదా? ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మూకమ్ముడిగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నది, ఆయన ధైర్యంగా పోరాటం చేస్తున్నాడని చెప్పి సపోర్ట్ చేస్తే మీరు ఆయనను బలహీనపరిచే విధంగా అన్ని రకాల ప్రయత్నం